తర్వాత ఇవాళ మళ్ళీ రామకృష్ణారెడ్డి వచ్చి అంతకంటే పెద్ద మాట మాట్లాడేట్టు డెఫినెట్ గా అది పుండు మీద కారం చల్లినట్టే వాళ్ళు. ఎస్, ఐ టోటల్లీ సపోర్ట్ యువర్ వ్యూ అండి. కానీ ఇప్పుడు ఉపేక్షించి వాడేదో స్ట్రాటజీ చేస్తున్నాడు, ఆడి ట్రాప్ లో మనం పడుతున్నామా అన్నది ముఖ్యం కాదు. ఇక్కడ దెబ్బతిన్న ప్రజల మనోభావాలు ముఖ్యం. ఇక్కడ ప్రభుత్వం సంయమనం పాటించి తప్పు చేసిన వాళ్ళని, ఆ రెచ్చగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే డెఫినెట్ గా ఇందాక మన జంజాల రవిశంకర్ బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళని ఉద్యమాలు చేసే విధంగా మరి రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చారు. రేపొద్దున్న ఏమో వాళ్ళు అడ్డం కొట్టి దెబ్బలాటలకు వచ్చారనుకోండి, సో అది అది యుద్ధంగా మారచ్చు. డెఫినెట్ గా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు రోడ్డు ఎక్కుతారండి. వాళ్ళు ఏదో వచ్చి గొడవలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, ఇప్పుడు అనుమానం ఉన్నప్పుడు బైండ్ ఓవర్ చేస్తారు కదా, బైండ్ ఓవర్లు అంటారో అలాగా రెగ్యులర్ గా ఆ పార్టీలో రిఫ్రాఫ్ గా ఎవరన్నా ఉంటే ఇలాంటి గొడవలు చేయడానికి ప్రత్యేకంగా కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఆ పార్టీలో బహుశా. సో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయాలి. ఇటువంటి కుట్ర జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే నేను అనేది కూడా వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ జరుగుతుంది కాబట్టి వదిలేయమని నేను అనడంలా, కానీ ప్రజలకు అర్థం అవ్వడం కోసమే ఈ అనాలిసిస్ అంటున్నా. ఎందుకు వీళ్ళు ఏదో ఒక రకంగా ఒక అలజడి క్రియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా అల్లర్లు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్ చేసి డెవలప్మెంట్ని అడ్డుకోవడమే ఎజెండాగా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదా అనేది. డెఫినెట్ గా అనుమానానికి ఆస్కారం ఉంటుంది, అనుమానించవలసిన అవసరం కూడా ఉంది. అలాగని వాళ్ళు తిట్లు తిడితే తిట్టించుకుంటే, వాళ్ళ మార్నింగ్ కూడా ఏదో సందర్భంలో అనుకోకుండా అన్నా ఏంటంటే పూకిట్లో ప్రకాష్ రాజు లాగా గిల్లితే గిల్లించుకుంటానికి ఎవరు ఇక్కడ లేరు నాయన. సో వాళ్ళు తిడితే తిట్టించుకుంటానికి ఇటువంటి ఉపద్రవం రావచ్చు అని చెప్పి వాళ్ళు నిన్నటి మీద మొన్నటి మీద నిన్న సజ్జల డోస్ పెంచాడు. సో ఇలాగా అవమానాలు భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎవడైతే ఇలాగ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడో వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి కటకటాల్లో బంధించి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలా రోజుకు ఒకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవడో ఏదో పార్టీలో కార్యకర్త మాట్లాడితే ఎవడో పట్టించుకోడు. కానీ ఇలాగా ఏదో గతంలో గెలిగినోడు సరే రోజు మరి టీవీల్లో కనపడతాడు, ఇతను మేకప్ వేసుకునేలేండి, ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ఎన్నోసార్లు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఈ కొమ్మినేని కూడా. సో అలాగా మరి ఇలాగ మాట్లాడే వాళ్ళని కట్టడి చేయకపోతే ఇలా రకరకాలుగా, ఇప్పుడు శంకర జాతి అంటే అంతకంటే బ్యాడ్ వర్డ్ ఇంకేముంటుంది? చాలా భయంకరం, అది చాలా భయంకరం. వాళ్ళు డైరెక్ట్ గా శంకర జాతి వాళ్ళు అనేసాడు ఈడు, వాళ్ళేమో వేష్యలు అనేసాడు. ఒక స్త్రీని అంతకంటే ఇంకేదన్నా పదం ఉంటుందండి అబ్యూజ్ చేయడానికి? లేదు. కరెక్టే. ఒక స్త్రీని అంతకంటే మోస్ట్ అబ్యూజ్ పదం ఇంకొకటి లేదు. అటువంటి పదం వాళ్ళిద్దరూ వాడేసి, ఇంకా దారుణమైన పదం ఈడు వాడేసి, ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అవుతుంది. అవును. బహుశా వాళ్ళ ఉద్దేశం ఆ ప్లాన్ ఫెయిల్ అయినా ఇది చేతగాని ప్రభుత్వంగా చేయాలనుకుంటున్నారా ఏమో. కుట్రలో అది కూడా భాగం అవ్వచ్చు. అవును. అయితే ఇక్కడ వైసీపీకి ఉన్న ఒక, అంటే వాళ్ళ మోడస్ ఆపరెండి అంటాం కదా, అట్లాంటిది ఏంటంటే లాంగ్వేజ్తోనే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అందరినీ, మిమ్మల్ని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇతర మంత్రులు కానీ, మహిళల్ని, పురుషుల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపోశారు ప్రజాప్రతినిధులను. ఆ రోజున అసెంబ్లీలోనే మిమ్మల్ని ఏమన్నాడండి జోగి రమేష్? లుచ్చా, ఒరే లుచ్చా నా కొడక అన్నాడు మిమ్మల్ని అసెంబ్లీలో.
ఆ 3 అక్షరాలు కూడా వాడేశాడా? అన్నాడుగా. అయ్యో సారీ, నేను అనవసరంగా గుర్తు చేసి లేదు లేదు, ఇప్పుడు అది వాడి సంస్కారం, అన్నాడు. అది అయితే వాడి సంస్కారం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఎంత దారుణంగా, సరే ఇంకా అది నేను మాట్లాడడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రోధించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ స్పెల్లో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మగాళ్ళు ఎలాగూ రాటు తేలిపోయారు,